వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఒక మంచి ఫామ్ హౌస్ సేల్కి తీసుకొచ్చాను. ఫుల్ డెవలప్ చేసింది. ప్లాంటేషను, స్విమ్మింగ్ పూలు ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇది ఫామ్ హౌస్ వచ్చేసి మన తోల్కట్ట దగ్గర ఉంటుంది, కందవాడ. 19/36 మంచి సైజు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, 12/12. 4 బాత్రూమ్స్ ఉంటాయి. ఓపెన్ కిచెన్ ఉంటుంది, 11/20. పెద్ద హాల్ ఉంటుంది, 35/10. ఇదంతా చూస్తుంది మీరు గార్డెన్. ఈ గార్డెన్ ఏరియా వచ్చేసి మీకు 3000 SFT ఉంటుంది గార్డెన్ ఏరియా. మంచి వరండా మీకు కనిపిస్తున్నది, ఒక వరండా. ఆ వరండా వచ్చేసి 35/10, అంటే ఇట్లా 10 feet వెడల్పు, 35 feet ఇట్లా పొడవుగా ఉన్నట్టు ఉంటుంది. అంటే ఇంటి ముందు, ఫామ్ హౌస్ ముందు ఉంటారంట అది. సో మీరు చూస్తున్నారు ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి చూడండి. చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు అతను. రెడీ టు ఆక్యుపై. ఇమ్మీడియట్లీ మీరు ఆక్యుపై చేయగానే దీన్ని కమర్షియల్గా కూడా వాడుకోవచ్చు. ఒకరోజు ఎంత తక్కువనా కూడా ఒక ఫామ్ హౌస్ 15,000 రూపాయలు ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏదన్నా పార్టీస్కి రెంట్కి ఇవ్వచ్చు. ఎందుకంటే పెద్ద ఇది ఉంది, మన ఒక 300 feet గార్డెన్ కనిపిస్తుంది మీకు. అయితే చెట్లు ఉన్నాయి, మంచి బ్రహ్మాండమైన చెట్లు. ఒక 50 ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఖాతా కాస్తున్న ప్లాంట్స్. అండ్ ఒక ఇతర అదర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అనుకోండి. అందులో సపరేట్గా దీనికి ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది, సపరేట్. నెక్స్ట్ మంచి బోర్వెల్ ఉంది. 2 inch వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతుంది అన్నట్టు, నాన్ స్టాప్ ఫ్లో అవుతుంది. మీరు చెట్లు చూస్తారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, చూసారు కదా. సో ఇవన్నీ ఆల్రెడీ ఖాతా కాస్తున్న చెట్లు. కొన్ని చెట్లు చిన్నవి ఉన్నాయి, మిగతా అన్నీ మ్యాక్సిమం ఖాతా కాస్తున్న చెట్లు ఉన్నాయి. సో ఇంత డెవలప్ చేసి ఇతర ఫామ్ హౌస్ మనకి సేల్ చేస్తున్నాడు. అయితే ఇది జస్ట్ 25 kilometers ఫ్రమ్ అప్పా జంక్షన్. అంటే ఒక 1/2 hour జర్నీ నాకు తెలిసి, అంతే. అంతకని ఎక్కువదు, 1/2 hour 40 minutes, అంతకని ఎక్కువదు. సో అప్పా జంక్షన్ అంటే ఔటర్ రింగ్ రోడ్ తెలుసు కదా. ఔటర్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 25 kilometers ఉన్నది. సో పచ్చటి చెట్లు, ఆ చుట్టుపక్కల అక్కడంతా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. పొల్యూషన్ ఫ్రీ ఏరియా. ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన డైరెక్ట్ ఓనరు నాకు మంచి వీడియో తీసి అతను పంపించిన వీడియో ఇది. సో అతని నంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఏదైనా అవసరం ఉంటే అతనికి కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు కూడా నేను పెట్టడం జరుగుతుంది. చాలామంది ఈ మధ్య నాకు ఫోన్ చేసి, ఏంటి అసలు ప్రాపర్టీస్ ఈ మధ్య సరిగ్గా పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో వాస్తవం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కొద్దిగా బాగోలేదు కాబట్టి నేనే పోస్టులు పెట్టడం అనేది కొద్దిగా ఆపేయడం జరిగింది. ఎందుకనంటే బిజినెస్ లేదు కాబట్టి, వీళ్ళు రేట్స్ తగ్గట్లేదు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో. నెక్స్ట్ బయర్స్ రేట్లు ఆ రేట్లకు రావట్లేదు. ఇప్పుడు మార్కెట్ లేదు కదా, మాకు ఇంతకి ఇవ్వండి అంతకి ఇవ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎనీహౌ నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కంప్లీట్గా డెవలప్మెంట్స్ ఏముండవు కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది డల్ అయిపోయింది. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సింది వాస్తవం చెప్పాలంటే. సో అప్పుడు మళ్ళీ ఈ రేట్లు సడన్గా పెరిగిపోతాయి. గవర్నమెంట్ మారిందంటే సడన్గా రేట్లు పెరిగిపోతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ కేస్ బీఆర్ఎస్ వచ్చింటే ఇప్పుడు మనకు ఏవైతే రేట్లు ఉన్నాయో ఇవన్నీ అందుబాటులో ఉండేవి కావు. ఈ రేట్లు మనకు అందుబాటులో ఉండేవి కావు. ఇది మనకు ఒక మంచి అవకాశం అనుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకు ఈ అవకాశం అంటే రేట్లు, అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది అనే ఏదైతే భూమి నడుస్తుందో అది ఒక మంచి అవకాశం, బయ్యర్స్కి ఒక మంచి అవకాశం అని చెప్పేసి నేను చెప్తున్నా. 100% ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు దాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారిపోతుంది, 100%, అందులో డౌట్ లేదు. గవర్నమెంట్ మారగానే రేట్లు అనేటివి జంప్ అయిపోతాయి. సో అప్పుడు మనం కొనలేం కాబట్టి
దయచేసి ఇప్పుడు ఏ ప్రాపర్టీ మంచిగా అనిపిస్తే కొద్దిగా అటో ఇటో కొనేసుకోండి. ఇదే ప్రాపర్టీ అని కాదు, ఏ ప్రాపర్టీ అయినా సరే నా సజెషన్ అది. ఇన్వెస్టర్స్కి నేను చెప్పే సలహా అనుకోండి. సో ఎందుకనంటే రేట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా ఈ ఈ వాతావరణం అంటే ఒక్కోసారి సడన్గా పడిపోతుంది, మళ్ళీ ఒకసారి సడన్గా పెరిగిపోతుంది, మళ్ళీ ఒకసారి సడన్గా పడిపోతుంది. ఇట్లా రియల్ ఎస్టేట్కి ఉన్న ఏమంటారు దాన్ని, ఒక ఒక రకమైన ఫ్లక్చువేషన్ అనుకుందాం. సో కంపల్సరీ రియల్ ఎస్టేట్ అనేది ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో మనం అవకాశాన్ని చూసి ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్ చేసేయాలి. సో నా దృష్టిలో అయితే ఇదే కరెక్ట్ అవకాశం అంట. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏముంది రియల్ ఎస్టేట్ లేదు అంటారు. రియల్ ఎస్టేట్ ఉన్నప్పుడు మీరు కొనలేరు కదా, మీకు అందుబాటులో ఉండవు కదా రేట్లు. సో కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి అంటున్నాను నేను, నా సజెషన్. నెక్స్ట్ ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ స్క్రీన్ పైన ఒక నెంబర్ ఉంది చూడండి, 8013998899. దానికి కాల్ చేసి మీరు ప్రాపర్టీ ఈ విధమైన మంచి వీడియో తీసి మాకు ఇచ్చినట్టయితే మేము మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని అమ్మి పెడతాము. డైరెక్ట్ మీ నెంబరే ఇస్తాము, మీకే కాల్స్ వస్తాయి, మీరే మాట్లాడుకోవచ్చు, మీరే డీల్ క్లోజ్ చేసుకోవచ్చు. మా మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మా మీద డిపెండ్ అయ్యేది ఎక్కడ వరకు, ఓన్లీ వీడియో పంపించేసి అప్లోడ్ చేసేంత వరకే మా మీద డిపెండ్ కావడం. ఆ తర్వాత కాల్స్ అనేటివి మీకే వస్తాయి, మీరే డైరెక్ట్ బయర్స్తో మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవచ్చు. వీడియో మీకు కొంచెం లెంత్గా కనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించాలనే ఆలోచనతో అతను కంప్లీట్ వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ సైట్కి వెళ్ళి విజిట్ చేసిన భావన మీకు కలిగే విధంగా అతను వీడియో తీశారు. ఎందుకంటే అతను ఇంతకుముందు అతను ఒక ఫామ్ హౌస్ ఉండే నాకు అమ్మడానికి ఇచ్చాడు. సో అప్పుడు నేను అప్లోడ్ చేస్తే అది అమ్ముడు పోయింది. సో అప్పుడు నేను ఏదైతే సజెషన్ చేశాను అంటే అప్పుడు ఏంటంటే నేను వెళ్ళి వీడియో తీశాను. సో తర్వాత ఇతనికి నేను గైడ్ చేశాను, సార్ ఈ విధంగా తీయాలి వీడియో అంటే పర్ఫెక్ట్ వీడియో తీశాడు అతను. పర్ఫెక్ట్ వీడియో తీసి నాకు పంపించాడు. సో ఆ పంపించిన వీడియోని నేను డైరెక్ట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయబోతున్నా. నెక్స్ట్ మేము పెట్టే ప్రాపర్టీస్ అన్నీ వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట సింబల్ నొక్కినట్టయితే మేము ఏదైతే ప్రాపర్టీస్ పెడతామో ఆ ప్రాపర్టీస్ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తాయి. సో దానివల్ల మేము పెట్టే ప్రాపర్టీస్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారనేది మా ఉద్దేశము. ప్రీవియర్ ప్రాపర్టీస్లో మేము పోస్ట్ చేసే ప్రతి ప్రాపర్టీ కూడా జెన్యూన్ ఉంటుంది. కొన్ని ప్రాపర్టీస్ మేము అగ్రిమెంట్ చేసుకొని మేము డైరెక్ట్ సేల్ చేస్తాము. కొన్ని ప్రాపర్టీస్ డైరెక్ట్ కస్టమర్ నంబరే అందులో ఇచ్చేస్తాము, కస్టమరే అతను డీల్ చేసుకుంటారు. సో దీనికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఏదైతే ఉందో అంటే మేము డైరెక్ట్ మా నంబర్ పెట్టడానికి ఏంటి సిస్టమ్ అని చెప్పేసి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో దానికి మీరు మాకు కాల్ చేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇస్తాము. చిన్న నామినల్ ఛార్జెస్ అవి వేస్తాము అంతే. ఇంకా తర్వాత ఏ డీల్ వచ్చినా మీరే క్లోజ్ చేసుకోవచ్చు, మాకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే మేము డీల్ చేస్తామో మా నంబర్ పెట్టి మేమే కంప్లీట్ కస్టమర్తో మాట్లాడి మేమే సైట్ విజిట్ చేయించి ఏదైతే చేస్తామో డీలు దానికి మేమైతే కమిషన్ తీసుకుంటాం కంపల్సరీ. సో 2 టైప్స్ ఆఫ్ డీల్స్ మేము చేస్తున్నాం. 3 టైప్స్ అనుకోండి. ఒకటి డైరెక్ట్ కస్టమర్ నంబర్ ఇచ్చి బాధ్యత మొత్తం కస్టమర్కి వదిలేయడం. ఎందుకంటే దానివల్ల కస్టమర్ డైరెక్ట్ కస్టమర్తో ఓనర్ డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకొని డీల్ క్లోజ్ చేసుకుంటాడు, రేట్ అటు ఇటు అయినా. నెక్స్ట్ మేము అగ్రిమెంట్ చేసుకొని కొన్ని ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అది కంప్లీట్ మేమే బాధ్యత తీసుకుంటాం. నెక్స్ట్ వేరే వాళ్ళ ప్రాపర్టీని మేము అమ్ముతాం. అంటే దాని అగ్రిమెంట్ ఇట్లా ఏముండదు, ఓన్లీ కమిషన్ బేస్ మీద అమ్ముతాం. సో అది వచ్చేసి మేము ఓన్లీ వాళ్ళ వీడియో పెడతాము, నంబర్ మాది ఉంటుంది, మేము మాట్లాడతాము, ఓనర్తో మాట్లాడించి డీల్ క్లోజ్ చేపిస్తాం. సో ఒకటి మేము డైరెక్ట్ మాట్లాడి క్లోజ్ చేయడము, ఇంకొకటి డైరెక్ట్ కస్టమర్ టు ఓనర్ మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవడము, నెక్స్ట్ మేము మీడియేటర్గా వ్యవహరించి క్లోజ్ చేయడం. 3 టైప్స్ ఆఫ్ క్లోజింగ్స్ ఇందులో ఉంటాయి మా పీవీఆర్ ప్రాపర్టీస్లో. మీకు వీడియో కొంచెం లెంతీగా అనిపించినా స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ కూడా ప్రాపర్టీని మిస్ అవ్వకుండా ఉంటారు అన్నట్టు. ప్రాపర్టీ ఎట్లుందనేది క్లియర్గా మీకు కనిపిస్తుంది.
ఏంటంటే 10 నిమిషాల వీడియో ఉంది దీన్ని చూడాలనా అని అనుకుంటే మీరు 35 కిలోమీటర్లు పోయి చూడాల్సి వస్తుంది, అంటే 30 కిలోమీటర్లు వెళ్ళి చూడాల్సి వస్తుంది లేదంటే. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఏ పార్ట్ కూడా వదలకుండా మీరు చూడడమే మంచిది. ఎందుకంటే జస్ట్ 10 నిమిషాలు కేటాయిస్తే మీకు కంప్లీట్ ఫామ్ హౌస్ ఎలా ఉందనేది మీకు అర్థమైపోద్ది. స్విమ్మింగ్ పూల్ చూసారా ఎంత బాగుందో. సో ఫ్రెండ్స్, ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకా నేను డిస్క్రిప్షన్లో మొత్తం దీనికి సంబంధించిన వివరాలు పెడతాను. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కినట్టయితే మేము పెట్టే ప్రాపర్టీస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి.